హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం తమిళనాడులోని తంజావూర్లో ఉన్న శ్రీ బృహదీశ్వర ఆలయాన్ని చూసొద్దాం రండి. ఈ వీడియోలో డే టైమ్‌లో కోవిల్ ఎట్లా ఉంటుందో, నైట్ టైమ్‌లో కోవిల్ ఎట్లా ఉంటుందో 2 క్యాప్చర్ చేశా. అదే కాకుండా నేనక్కడ చూసిన చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అక్కడ ఉన్న పక్షుల గుంపు గోపురం చుట్టూ ప్రదక్షిణలు చేయడం కూడా నేను క్యాప్చర్ చేశా. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఈ కోవిల్‌ని తంజావూర్ పెరియ కోవిల్ అని కూడా పిలుస్తారు. తమిళ్‌లో పెరియ కోవిల్ అంటే పెద్ద గుడి, బిగ్ టెంపుల్ అని అర్థం. ఈ టెంపుల్ చోళుల కాలం నాటిది. రాజరాజ చోళన్ ఈ టెంపుల్‌ని క్రీస్తు శకం 10,010లో నిర్మించారు. ఈ టెంపుల్‌కి చాలా అంటే చాలా ప్రత్యేకతలున్నాయి. ఇది శివుని గుడి. అంటే ఇక్కడ శివుడు ప్రధాన దైవం. ఇండియాలో ఉన్న అతి పెద్ద లింగాకారాలు ఉన్న గుడుల్లో ఇదొక గుడి. ఈ టెంపుల్ యొక్క మొత్తం విస్తీర్ణం సుమారు ఒక 45 ఎకరాలు ఉంటుంది. ఈ మొత్తం టెంపుల్‌ని 7-8 సంవత్సరాల్లో కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ చేశారని విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇక్కడ ఉండే ఇంకో ప్రత్యేకత భారీ నంది విగ్రహం. ఈ నంది 13 అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పుతో ఉన్న ఏకశిలా విగ్రహం. భారతదేశంలో ఉన్న అతిపెద్ద నంది విగ్రహాల్లో ఇది ఒకటి. మీరు చూస్తున్నది ధ్వజస్తంభం. ఈ టెంపుల్ యొక్క ఎత్తు 216 అడుగులు. అండ్ గర్భగుడిలో ఉండే లింగాకారం 29 అడుగుల ఎత్తు. ఇంకా ఇక్కడ చెప్పుకోదగ్గ 3 ప్రధానమైన విషయాల్లో మొదటిది ప్రధాన గర్భగుడి గోపుర నిర్మాణంలో ఎక్కడ సిమెంట్ వాడబడలేదు. రెండోది ఈ ప్రధాన గోపురం మీద ఉండే శిల యొక్క బరువు సుమారుగా 80 టన్నులు. మూడోది చాలా అంటే చాలా ప్రత్యేకమైనది. ఈ ప్రధాన గోపురం యొక్క నీడ ఎక్కడ పడదు. ఈ టెంపుల్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న స్పెషల్ అట్రాక్షన్. మీరు ఈ వీడియో ఎంతవరకు చూస్తున్నారు అంటే, ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కావున దయచేసి ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ కమెంట్‌లో తెలియజేయండి. ఈ వీడియోని మరింత మంది మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ కోసం కంటిన్యూ‌గా చూడండి. చూస్తున్నారుగా, ఈ ఆలయ గోడలపైన తమిళ్‌లో చాలా విషయాలు పొందుపరచబడ్డాయి. వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్లు పక్షుల గుంపు ఆలయ ప్రధాన గోపురం చుట్టూ ప్రదక్షిణలు చేయడం మీరిక్కడ చూడవచ్చు. అట్లాగే రాత్రిపూట ప్రధాన గోపురం ఎట్లా ఉందో కూడా చూడండి. పూర్తిగా టెంపుల్‌ని నైట్ టైమ్ లైటింగ్‌లో చూడాలనుకున్న వాళ్ళ కోసం నేను టెంపుల్ దగ్గర ఉన్నప్పుడు చేసిన లైవ్ వీడియో లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తా, ఎండ్ కార్డ్స్‌లో ఇస్తా. కావున మిస్ అయిన వాళ్ళు లేదా మళ్ళీ చూడాలనుకున్న వాళ్ళు అక్కడ చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్‌ని కమెంట్‌లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.